సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్ట్రెస్, డిప్రెషన్, విపరీతమైన ఆందోళన, విపరీతమైన ఆవేదన, ఇలాంటివన్నీ రకరకాల ఎమోషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడినటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వాళ్ళు చదువు మీద స్ట్రెస్ అంటున్నారు. పెద్దవాళ్ళ వరకు వస్తే ఉమెన్ అయితే ఫ్యామిలీ లీడ్ చేసే విషయంలో కావచ్చు, వర్క్ ప్లేస్ నుంచి కాస్త స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అంటున్నారు. ఇక పెద్దవాళ్ళు ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్ట్రెస్తో లైఫ్ లీడ్ చేస్తున్న తరుణంలోనే చాలా ట్రీట్మెంట్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. చాలా థెరపీస్ కూడా అవసరం అవుతున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ, ఇది చాలామందికి తెలుసు ఆల్రెడీ ఎవరైతే ట్రీట్మెంట్లో ఉంటున్నారో. బట్ ఓసిడికి కానీ లేకపోతే డిప్రెషన్కి కానీ డీఅడిక్షన్కి కానీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, ఈ డీటెయిల్స్ తీసుకుందాం. అసలు ఎవరికి ఈ ట్రీట్మెంట్, ఈ థెరపీ అవసరం అవుతుంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. సైకాలజిస్ట్ భాగ్యార్క రెడ్డి గారు, ఇంకా మరొక డాక్టర్ శ్వేత గారు కూడా ఉన్నారు, సైకియాట్రిస్ట్. మేడంతో కూడా మాట్లాడదాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఒత్తిడితో కూడిన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మనం డిప్రెషన్ ఎలా తగ్గించుకోవాలి, మనకు ఉన్న అలవాట్లు, మనకున్న ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో భాగ్యార్క రెడ్డి గారు, ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అసలు బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ అనేది ఎవరికి ఫస్ట్ చేయాలి అంటే? యాక్చువల్లీ మీరు టాపిక్స్ ఏదైతే మాట్లాడారో, స్ట్రెస్ కానీ, ఓసిడి కానీ, అండ్ అలానే డీఅడిక్షన్ కానీ, ఇలా వీటికి మనము యూజువల్గా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేస్తాము. ఓకే. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కనుక వీళ్ళకి ఒకవేళ వాళ్ళు దాన్ని కోపప్ చేయలేకపోతున్నారు అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వాళ్ళు వచ్చి, లైక్ డాక్టర్ శ్వేత గారు ఉన్నారు, ఆవిడ సజెస్ట్ చేస్తారు ఇలా మనకి ఈ టీఎంఎస్ చేద్దాము అని. అప్పుడు డాక్టర్ చెప్పేదాన్ని బట్టి, ఈ సెషన్స్ని బట్టి, ఎన్ని సెషన్స్ పడతాయి పేషెంట్స్కి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళి ఈ టీఎంఎస్ మెషిన్ని పేషెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టీఎంఎస్ మెషిన్ ఏదైతే ఉందో దీన్ని ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటారు. మ్యాగ్నెటిక్ వేవ్స్ని మన బ్రెయిన్లోకి పంపించి స్టిమ్యులేట్ చేస్తాము. సో దాన్ని బట్టి పేషెంట్ యొక్క బిహేవియర్ అవుట్కమ్ ఏదైతే ఉంటుందో అది మనకి కావాల్సినట్టుగా, అంటే పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది. సో ఇలాంటి మెషిన్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, కానీ పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేసి చాలా ప్రిసైజ్గా పేషెంట్కి అవుట్కమ్ వచ్చేటువంటి మెషిన్ అయితే మనకి ఒక్క చోటే లభిస్తుంది. సో అది డాక్టర్ శ్వేతని అడిగి మనం తెలుసుకుంటాం. హలో మ్యామ్, సో బిఫోర్ దిస్ థెరపీ ఏమైనా ఎగ్జామినేషన్ అనేది పేషెంట్కి ఎలా చేస్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఎగ్జామినేషన్ అన్నది ఓన్లీ ఫర్ రూలింగ్ అవుట్ కాంట్రాఇండికేషన్స్. దీనికి కాంట్రాఇండికేషన్స్ చాలా తక్కువ అండి. ఎపిలెప్సీ డిసార్డర్ అంటే సీజర్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. వేరే ది ఓన్లీ అదర్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా అంటే కాంట్రాఇండికేషన్ ఏంటంటే బ్రేసిస్, మెటల్ బ్రేసిస్ పళ్ళు టాప్ విభాగంలో ఉన్న వాళ్ళకి అది కాంట్రాఇండికేటెడ్. అది పెద్ద కాంట్రాఇండికేషన్ కాదు, ఎందుకంటే ఓన్లీ రిస్క్ అక్కడ ఏంటంటే బ్రేసిస్ ఊడిపోవచ్చు అంతే. దెర్ ఇస్ నో అదర్ కాంట్రాఇండికేషన్, ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు. ఇప్పుడు రీసెంట్గా మనకి FDA అప్రూవల్ వచ్చింది. ప్రెగ్నెంట్ విమెన్, ఎల్డర్లీ పీపుల్కి ఎక్కువ బాగా పనిచేస్తుంది ఇది. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. మేడం గారు చెప్పినట్టు నాన్ ఇన్వేసివ్ అంటే మన బాడీ లోపల నుంచి ఏమీ వెళ్ళకుండా, ఉత్తి బయట నుంచి ఏమీ నిప్పి పెద్ద సైడ్ ఎఫెక్ట్ లేకుండా జరిగే ట్రీట్మెంట్ ఇది. ఓకే. సో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏదైతే ఈ మిషన్ ద్వారా జనరేట్ అవుతాయి, ఆ బ్రెయిన్లో డీప్ స్ట్రక్చర్స్ని టార్గెట్ చేస్తాయి. ఏదైతే మనకి డిప్రెషన్, ఆందోళన, అడిక్షన్కి క్రేవింగ్స్ అంటారా, ఆ సెంటర్స్ని టార్గెట్ చేస్తూ ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే ఈ డిప్రెషన్ అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఎమోషన్ అని చాలామంది అంటూ ఉంటారు. ఒక పర్టికులర్ ఇష్యూకి ఎక్కువగా ఆలోచించటం, దాన్ని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం, డీప్ డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వాళ్ళలో ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఏ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు?
సో మీరు చెప్పినట్టు డిప్రెషన్ అన్నది ఒక ఎమోషన్ అన్నది చాలా లేట్ టర్మ్ అనమాట. మా భాషలో డిప్రెషన్ అంటే క్లినికల్ డిప్రెషన్. ఓకే. సో క్లినికల్ డిప్రెషన్ అన్నది అనారోగ్యం, మానసిక అనారోగ్యం. దాన్ని డయాగ్నోస్ చేయడానికి సెట్ క్రైటీరియా ఉంటాయి. సో నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ కానీ కొన్ని నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ కొన్ని నంబర్ ఆఫ్ డేస్లో ఉంటే కన్సిస్టెంట్గా ఉంటే దాన్ని క్లినికల్ డిప్రెషన్ అంటాం. ఓకే. సో ఎట్లాంటి మనుషులకి ఇది కలుగుతుంది అంటే ఇప్పుడు ఫ్రాక్చర్ ఎట్లాంటి మనిషికి కలుగుతుంది అన్నట్టు ఎవరికైనా రావచ్చు. ఎస్. సో మీరే ఆలోచించండి, ఏ టైంలో మీకు బాధ కలగలేదా? నాకైతే కలిగింది. సో అదే బాధ ఎక్కువసేపు దాని నుంచి బయట రావకపోవడమే డిప్రెషన్ అంటాం. ఓకే. సో కొంతమందికి హై స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేగంగా వచ్చే అవకాశం ఉంది. రెండో రకం ఏంటంటే వంశపారంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ వేగంగా వచ్చే అవకాశం ఉంది. మూడోది సబ్స్టెన్స్ అబ్యూస్. సో ఆల్కహాల్ కానీ వేరే గాంజా కానీ వేరే సబ్స్టెన్సెస్ అబ్యూస్ చేసిన వాళ్ళకి డిప్రెషన్ లాంటి అనారోగ్యం వచ్చే అవకాశం మామూలు ప్రజల మీద ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మెంటల్ స్ట్రెస్ అంటున్నారు. నౌ డేస్ ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు? ఏ ఏజ్ గ్రూప్ పర్టికులర్గా మీ దగ్గరికి వస్తున్నారు మీ తరపుకి? మంచి క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ వెరీ రీసెంట్గా ఐ థింక్ పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ నీట్ అండ్ ప్రీ జేఈ మెయిన్స్ అని నాకు స్టూడెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. స్టూడెంట్స్. సో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఎగ్జామ్ యాంగ్జైటీ, టెస్ట్ యాంగ్జైటీ అంటారు. అది సింపుల్ టెస్ట్ యాంగ్జైటీ కాకుండా ఎక్కువ రోజు బాగా క్రానిక్ స్ట్రెస్ కింద వెళ్ళే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. సో భాగ్యార్క గారు, ఇక్కడ 3 హెల్మెట్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ డెమోకి ఒక పేషెంట్ని కూడా కూర్చోబెట్టాము. సో ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే ఇది ఏ స్టేజ్లో ఏ హెల్మెట్ యూజ్ అవుతుంది, లేకపోతే పర్టికులర్ జోనర్ని క్యాప్చర్ చేస్తుంది కాబట్టి ఇది హైలీ ఎక్విప్మెంట్ అని చెప్తున్నారు మీరు. సో క్వాలిటీ ఎక్విప్మెంట్ కూడా, క్వాలిటీ థెరపీ కూడా అని చెప్తున్నారు. మార్కెట్లో ఉన్న వాళ్ళతో మార్కెట్లో ఉన్న మెషినరీతో ఈ థెరపీని మనం కంపేర్ చేయకూడదు అంటున్నారు. క్లారిటీ ఏమైనా ఇస్తారా? సో మీరు అడిగిన ప్రశ్నలకి ఏంటంటే మనకి బ్రెయిన్ అనేది మేడం చెప్పినట్టు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రెస్పాన్స్ని ఇస్తుంది. సో ఆ ఒక్కొక్క రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఏరియా కూడా ఒక్కొక్క డిజీజ్ కూడా అది కారణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓసిడి అయితే ఒక సర్టన్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ని మనం టార్గెట్ చేయాలి. డిప్రెషన్ అయితే ఒక సర్టన్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఏరియాని మనం టార్గెట్ చేయాలి. అలానే ఇప్పుడు డి అడిక్షన్కి ఒక ఏరియాని టార్గెట్ చేయాలి. సో మనకి మాన్యువల్గా దీన్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఇంతకు ముందున్న మెషిన్స్లో అయితే ఇది అప్డేటెడ్ కాబట్టి మనకి ఆల్రెడీ ఈ హెల్మెట్స్లోనే అవి డిజైన్ అయి ఉంటాయి. కాయిల్స్ అనేటివి డిజైన్ అయి ఉన్న దానిపైన ఆల్రెడీ మనం మెషిన్లో ఫీడ్ చేసుకుంటాము ఈ పేషెంట్ దేనికి మనం ట్రీట్ చేస్తున్నామో. సో ఇలా గ్రాఫ్ ఏదైతే కనిపిస్తుందో ఆ గ్రాఫ్ ప్రకారం మనం ఈ టార్గెట్ ఏరియాని, ఈ హెల్మెట్ని ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసిన వెంటనే ఈ హెల్మెట్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ని పంపిస్తుంది ఆ టార్గెట్ ఏరియాలోకి. సో మన జాబ్ని ఇంకా సింప్లిఫై చేసేసింది. సో ఈచ్ హెల్మెట్ డిఫరెంట్ టార్గెట్ ఏరియాస్ని అది టార్గెట్ చేస్తుంది, బ్రెయిన్లో ఉన్న ఏరియాస్ని. సో అందుకని మనకి ఇక్కడ 3 డిఫరెంట్ హెల్మెట్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క హెల్మెట్ ఒక్కొక్క దానికి అని కాదండి, ఒక హెల్మెట్ మనకి 2-3 డిఫరెంట్ వాటికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇది నికోటిన్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇది అలానే ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అది షిజోఫీనియా, అలానే మనకి డిప్రెషన్, దానికి ఉపయోగపడుతుంది. సో ఈచ్ హెల్మెట్ అనేది మనం డిఫరెంట్ డిజీజ్ కూడా మనము యూజ్ చేయొచ్చు. సో అంటే మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి థెరపీ ఖచ్చితంగా అవసరమా? పీల్స్ కానీ లేకపోతే కౌన్సిలింగ్తో వాళ్ళు ఆ స్టేజ్ నుంచి బయటపడలేరా? మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం ఏంటంటే లెవెల్ ఆఫ్ సివియరిటీ బట్టి ఉంటుంది. సో మైల్డ్గా ఉన్న వాళ్ళకి, మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హైలీ మోటివేటెడ్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటిది పనిచేస్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్ సివియరిటీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళ మైండ్ సహకరించుకోకపోవచ్చు. ఓకే. సో అట్లాంటి వాళ్ళకి ముందు టీఎంఎస్ ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ 2 ముందు పెట్టేసి ఒక లెవెల్కి పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి థెరపీ చేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ వేగంగా వస్తుంది, ప్లస్ ఎక్కువ కాలం ఉంటుంది. సో లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ అంటాం. సో అది ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇప్పుడు ఉన్న బెస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే కొంచెం మెడిసిన్ ప్లస్ టీఎంఎస్
అండ్ థెరపీ. ఓకే. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది పెట్టిన సెషన్లో సో సుమారుగా 20-25 నిమిషాల్లో పేషెంట్ ఇలా సోఫాలో కూర్చుని హెల్మెట్ పెట్టుకుంటూ సైకాలజిస్ట్ మేడంతో వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్ తీసుకోవచ్చు. ఓకే. ఇది ఎక్కడ ఎస్పెషలీ యూస్ఫుల్ అంటే ఓసిడీలో ఎల్లో హెల్మెట్ని వాడతాము. సో ఓసిడీకి సో ఓసిడీలో పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ డ్యూరింగ్ టిఎంఎస్ ఇస్ ప్రొవొకేషన్. సో ఓసిడి అంటే ఒబ్సెషన్, అంటే పదే పదే మన పర్మిషన్ లేకుండా వచ్చే ఆలోచనలు మంది కానీ అది తప్పు అయినా వచ్చేస్తుంది. అంటే అది ఆలోచన వరకే కాదు, యాక్షన్ మూమెంట్ కూడా ఉంటుంది. కంపల్షన్ అన్నది యాక్షన్. ఎస్. సో అది సెకండరీ. ఒబ్సెషన్ ఆపితే కంపల్షన్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. సో ఒబ్సెషన్ అన్నది పదే పదే వచ్చే దూరే ఆలోచన. ఓకే. సో అది మీరు సమ్వాట్ లైక్ షార్ట్ సర్క్యూట్ లాగా ఆలోచించండి. పదే పదే షార్ట్ అవుతుంది. సో ఆ సర్క్యూట్ని పైకి తీసుకొచ్చి దాన్ని కొడతాం మిషన్తో, మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా కొడతాం. సో ఎగ్జాక్ట్గా ఏ ఏరియా టార్గెట్ చేయాలి అన్నది ఒక్కొక్క హెల్మెట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కాయిల్ ఉంటుంది. ఇందులో ప్రతి భాగం, మన శరీరంలో ఉన్న ప్రతి భాగం ఇలా రిప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ అయితే మనకి లిప్, అట్లా పైకి వెళ్తే ఫేస్, ఇక్కడ వెళ్తే తంబ్. సో అట్లా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే. లోపల మిడ్ లైన్లో లోపలికి వెళ్తే కాళ్ళు. సో ఐడియా ఏంటంటే మనకి ఏ ఏరియా కావాలి అన్నది దీంతో ఇండైరెక్ట్గా రీచ్ అవుతాం. సో మనకి ఓసిడీలో కావాలి అంటే మిడ్ లైన్ లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి 4 సెంటీమీటర్స్ డౌన్కి వెళ్ళాలి. ఓకే. సో అది ఎలాగా, ఇది స్టిమ్యులేట్ చేసినప్పుడు కాళ్ళు బిగ్ టోస్ మూవ్ అవుతుంది. సో దెన్ వీ నో వీ హ్యావ్ హిట్ ద రైట్ ఏరియా. సో అక్కడ సెట్ చేసుకుని డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే. సో ఒకవేళ ఇక్కడ ఇండికేషన్ లేకపోతే కనుక ఇది ప్రాపర్గా లేదు అనేది మీకు అట్లా తెలుస్తుంది. సో పేషెంట్ సిమ్టమ్ అసెస్మెంట్ చేసే కదా మనం చేసేది. సో ఓసిడి అనేటప్పటికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ థెరపీ అంటున్నారు. అవును. పర్టికులర్ ఏజ్ గ్రూప్ నుంచే దీనికి ఎలిజిబుల్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి? ఎస్. ఇప్పుడు చిల్డ్రన్కి కూడా ఇది FDA అప్రూవల్ వచ్చింది. సో యంగెస్ట్ patient for OCD we have treated is 12 years old. Okay. బేసికలీ ఓసిడి అసలు ఎందుకు వస్తుంది ఓసిడి అనేది? సో మిస్ఫైరింగ్ సర్క్యూట్స్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. సో పదే పదే ఒక ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఓవర్ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల సరిగ్గా ఫైర్ అవ్వకపోవడం వల్ల పదే పదే దూరే ఆలోచన, మనకి అక్కర్లేని ఆలోచన పదే పదే దూరడం వల్ల యాంగ్జైటీ అన్నది కలుగుతుంది. ఆ యాంగ్జైటీని టెంపరీగా దబాయించుకోవడానికి మనం చేసే కంపల్షన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒబ్సెషన్, నా చేతులు బాగాలేదు, డర్టీ అయిపోయినాయి, నేను ఇక్కడ టచ్ చేసుకున్నాను, ఇక్కడ కీటాలు ఉన్నాయి, నా చేతులు బాగాలేదు అని పదే 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 చూడ్డానికి నాకు అనిపిస్తుంది ఇది ఇవాళే క్లీన్ అయ్యింది, భయం వచ్చింది అన్ని తెలుసు, కానీ ఆలోచన దూరుతూ ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ సిమ్టమ్స్ చాలా మందిని చూస్తూ ఉంటాం. లైక్ ఒక మూవీనే ఉంది, ఒక హీరో క్యారెక్టరైజేషన్ లో పద్దాక క్లీనింగ్ ఉండాలి విషయంలో. సో కంటామినేషన్ అండ్ క్లీనింగ్ అన్నది మ్యాచింగ్ ఒబ్సెషన్ కంపల్షన్. అట్లాగే ప్యాథలాజికల్ డౌట్స్ ఉంటాయి. సో నేను గడ్డలు వేసుకున్నానా, గ్యాస్ మూసానా, తాళం వేసానా, సో అట్లా నేను వర్క్ కంప్లీట్ చేశానా. సో స్టూడెంట్స్ కి ప్యాథలాజికల్ డౌట్ అన్నది వాళ్ళ చదువులో చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇది నేను కాన్ఫిడెంట్ గా క్లోజ్ చేశాను ఈ వర్క్ అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉండదు. క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు, డౌట్ వస్తూ ఉంటుంది. సో దాన్ని అబ్నార్మల్ డౌట్ అంటారు. చేశానని తెలుసు అయినా ఆలోచన దూరేసి ఆందోళన క్రియేట్ చేస్తాం. ఓకే. ఎక్కువగా పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఏ సిమ్టమ్ ఎక్కువ వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది? రకరకమైన సిమ్టమ్స్. గుళ్ళు కనిపించిన, చర్చ్ కనిపించిన కొంతమంది ఇలా అంటూ ఉంటారు. ఇలాంటివన్నీ అది ఇంకో రకమైన రిలీజియస్ అబ్సెషన్స్ అంటాం. సో ఏదో పాపం జరుగుతుంది, లేకపోతే హాని జరుగుతుంది, హార్మ్ అబ్సెషన్స్ అంటాం. సో అట్లా అది హార్మ్ జరగకూడదు అని ఇట్లా ఇన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి, కౌంటింగ్ ఉంటుంది, ప్రేయింగ్ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి అబ్సెషన్స్ లో.
సో దాని ప్రకారంగా సిమ్టమ్స్ అండ్ ఇల్నెస్ ఒక్కొక్క ఇండివిజువల్ పేషెంట్తో మారిపోతూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్లో ఇది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది ఈ స్టేజ్ అని ఎప్పుడు గెస్ చేయగలుగుతారు? బేస్డ్ ఆన్ డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్, టైప్ ఆఫ్ అబ్సెషన్. సో డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్ అంటే చాలా కాలం ట్రీట్మెంట్ లేకుండా వదిలేసిన వాళ్ళు, లేకపోతే చాలా రకాల ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా, లేకపోతే తీసుకున్నా పని చేయకుండా ఉన్నది. ప్లస్ ఏ టైప్ ఆఫ్ అబ్సెషన్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అంటే సెక్షువల్ బ్లాస్ఫీమస్ అబ్సెషన్స్ అని ఉంటాయి. అది అంటే దేవుడి దగ్గర మనం ప్రేయర్ చోటు, లేకపోతే సెక్షువల్గా ఆలోచించకూడదు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అది మోస్ట్ డిస్టర్బింగ్ ఉంటాయి. అలాంటి వాళ్ళు బయటపడడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఎవరైనా ఈ ట్రీట్మెంట్కి రావచ్చండి. దీనికి క్రైటీరియా ఏంటంటే ఈ హెడ్ అనేది ఈ హెల్మెట్లో ఫిక్స్ అవ్వాలి. సో ఒకవేళ ఈ హెడ్ కనుక హెల్మెట్లో ఫిక్స్ అవ్వకపోతే మనము ఈ ట్రీట్మెంట్ వాళ్ళకి చేయలేము. దానికి వేరే ఆప్షన్ కూడా లేదు. అండ్ ఇలా ఎందుకు సెక్యూర్ చేస్తాము అంటే ఏదైనా ట్విచ్చింగ్ వస్తుందేమో, జా ట్విచ్చింగ్ కానీ ఏదైనా ఫేషియల్ ట్విచెస్ కానీ వస్తాయేమో అందుకని టైట్ చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ మీకు అక్కడ చూపించారు ఆ మోటార్ కార్టెక్స్ లో మనం ఏ ఏరియానైతే టార్గెట్ చేస్తున్నామో ఆ ఏరియా వరకు రీచ్ అవుతుందో లేదో చూస్తాము అని చెప్పారు. సో ఆ ఏరియా రీచ్ అవుతుంది అంటే ఒకవేళ ఇంటెన్సిటీ కనుక ఎక్కువ అయితే కనుక ట్విచెస్ కనిపిస్తాయి. సో ట్విచెస్ కనిపించినప్పుడు వీ హ్యావ్ టు మేక్ షూర్ ద పేషెంట్ ఇస్ కంఫర్టబుల్. ఇప్పుడు ఒక టెస్ట్ సెషన్ చేస్తున్నాము. ఆ సౌండ్ విన్నారు కదా, సో అదే మ్యాగ్నెటిక్ పల్స్ వెళ్తుంది అనమాట. మీరు పర్టికులర్ ఏరియాని ఫోకస్ చేశారు. ఎస్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రాఫ్ ఉంది అండ్ ఈ హెల్మెట్ వలన మనకి ఆ ప్లేస్మెంట్ కానీ అన్ని ఆల్రెడీ చేస్తున్న థెరపిస్ట్కి తెలుస్తాయి. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ సింపుల్. డిప్రెషన్, డి అడిక్షన్, లేకపోతే ఓసిడి, ఈ 3 causes కి కూడా ఇది ఇంకా చాలా వాటికి చేయొచ్చు. లైక్ పార్కిన్సన్స్ చెప్పారు, ఆల్కహాల్ డి అడిక్షన్, షిజోఫీనియా, ఇంకా చాలా వాటికి ఇది ఆల్రెడీ అప్రూవ్ అయిన టెస్ట్లు ఉన్నాయి. మన USFDA ద్వారా అప్రూవ్ అయిన టెస్ట్లు ఉన్నాయి. ఇంకా మిగతా టెస్ట్లు ఇప్పుడు ఆటిజం కూడా ఆటిస్టిక్ పేషెంట్స్ కి కూడా ఇది ఫ్యూచర్ లో మనకి ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఆల్రెడీ అది డెవలప్మెంటల్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మెషిన్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అంటే ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్క మెషిన్ తీసుకుని వెళ్ళి పెట్టుకుని యూజ్ చేసుకునే విధంగానే అంత అవసరం ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇంకా మనకి ఒకవేళ ఈ మెషిన్ వలన ఇప్పుడు నార్మల్గా ఉన్న నేను కూడా దీన్ని మనం పెట్టుకుని ఒక్కసారి వెళ్తే మీకు బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుందని కూడా మనకి లెసన్స్ ఉన్నాయి. బట్ అది ఇల్లీగల్ కాబట్టి మనం చెయ్యము. ఓన్లీ లీగల్గా ఇక్కడ ఇండియాలో మనకి సైకాట్రిస్ట్ ద్వారానే మనం ముందుకు వెళ్తాము. లేదు అంటే దీన్ని ఫ్యూచర్లో ఇలా కూడా ఉపయోగించవచ్చు అంటే ఆ సూచనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతానికి మెషిన్ కాస్ట్ వచ్చేసి 2 crores ఉంది. బట్ ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకునేసరికి ఐ థింక్ మెషిన్ కాస్ట్ తగ్గిపోతూ ఉండొచ్చు. అప్పటికి మరి మనం ఓల్డ్ అయిపోయి మన పార్కిన్సన్స్ డిసీజ్ ఏమైనా మనకు వస్తే కనుక అప్పుడు మనం ఫ్యూచర్ డిమాండ్ అంటారు. ఫ్యూచర్ డిమాండ్. యా, మీరు యాంగ్షియస్ లెవెల్ ఏదైతే ఉందో డియరింగ్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఆమె ఫారెస్ట్లోకి వెళ్ళట్లేదు. సో యూజువల్గా థెరపిస్ట్ ఇక్కడ కూర్చొని ఒక మంచి ఎన్వైరన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేసి, యూజువల్గా ఆ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు మనం షూట్లో ఇంతమంది ఉన్నాం కాబట్టి మీకు ఆ ఎన్వైరన్మెంట్ రాదు, సీరియస్నెస్ రాదు, అంటే మీరేం పేషెంట్లా రాలేదు కాబట్టి. సో ఎప్పుడైతే పేషెంట్ విల్లింగ్గా వస్తారో ఆ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడున్నటువంటి యాంగ్జైటీని మనం తగ్గిస్తాము. దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి మనం చెప్పే థెరపీ అండ్ కౌన్సిలింగ్ బట్టి వాళ్ళకి మిగతా లైఫ్ స్టైల్ చేంజ్ ఎట్లా చేసుకోవాలి వీటిని బట్టి వాళ్ళ యాంగ్జైటీ లెవెల్ అనేది తగ్గుతుంది. రిలాక్స్ మూడ్లో కూడా మీరు వాళ్ళకి డిఫరెంట్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ మెడిటేషన్ పనికొస్తుంది అనేది కూడా ఏముండదండి. ఒక్కొక్కరికి మెడిటేషన్ పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, కామ్ అవ్వండి అంటే థాట్స్ వస్తూనే రిపిటేటివ్ థాట్స్ ఉంటాయి. సో ఎవరికి ఏం పనికొస్తుంది అనేది కూడా మనము చూసుకోవాలి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.